కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు అనేవి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. లేదు అంటే బీట్రూట్లో ఉండే వాటర్ చెమ్మ అనేది సరిపోతే ఇంకా అవసరం లేదు. చూసారుగా సరిపోయినాయి, కొంచెమే లైట్గా వేసుకుంటే సరిపోతాయి. ఇంకా లడ్డు అనేది చుట్టేసుకోవడమే. నెయ్యి వేసుకుంటే మరి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చుట్టుకోవాలి లడ్డూల్లా. బాదం అనేది ఇట్లా పెట్టేసుకొని, లేదంటే జీడిపప్పు ఉన్న జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. అండ్ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్ రవ్వ లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ బీట్రూట్ తాగని వాళ్ళు, తినని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లా చేసుకొని తింటే కూడా చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది ఈ